బ్యాక్ టు న్యూస్. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏదో తప్పు జరిగిపోయినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కులాల లెక్క దొరికిందన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని పొన్నం ఆరోపించారు. పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి సూచనలు చేయాలే గాని ఇలా తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, బలహీన వర్గాలకు ఎలా న్యాయం చేయాలో రూట్ మ్యాప్ ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు ఉంచినాం. కొంతమంది బలహీన వర్గాల మేధావులు, కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడతారు. స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క, ఇలా కులాల లెక్క దొరికింది. మనకు న్యాయం జరగడానికి కొరకు 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రెషర్ చేద్దాం. అసెంబ్లీ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడానికే సీఎల్పీ మీటింగ్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ కులగణన చేసి 50% లోకల్ బాడీ ఎన్నికలు, మాది గొప్ప కులాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు విప్ ఆది శ్రీనివాస్. బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణన పైన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం, అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణ సంబంధించి ఏది ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతోపాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సీఎల్పీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.